హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి నిన్నటి వీడియో అండి, అంటే ఫ్రైడే హాలిడే కదా పిల్లలకి. మీరు ఎలా స్పెండ్ చేశారు? మేమైతే ఇదిగో చూస్తున్నారు కదా, పిల్లలైతే సేమియా పాయసం చేయమన్నారు. నేను కూడా చేసి చాలా రోజులైంది. సరేలే అని ఓకే చెప్పి స్టార్ట్ చేశాను. అంతకంటే ముందు ఈ వీడియోలో ఒక చిన్న స్పెషల్ అయితే ఉంది, చూడండి. యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే మేము చిన్న ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో షాప్ చేసాము. అది మీకు చూపించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్లో అయితే అంత నీడ్ అనిపించలేదు కాబట్టి ఆ ఐటెం అయితే మేము ఇప్పటివరకు వాడలేదు. బట్ మాకైతే ఇప్పుడు కొంచెం అవసరం అనిపించి బుక్ చేసాం. అది కూడా నిన్నే వచ్చింది. సరే అని వీడియో చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, సరే చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాము. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను. అంతకంటే ముందు సేమియా పాయసం చూస్తారా? చాలా క్విక్గా చేసేయాలనే ఉద్దేశంతో రెడీమేడ్ సేమియా పాయసం ప్యాకెట్ ఉంటుంది కదా, దానితో అయితే ప్రిపేర్ చేద్దామని ఫస్ట్ పాలైతే మరగపెడుతున్నాను. చూడండి, పాలు మరిగిన తర్వాత డైరెక్ట్గా ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి వేసేయడమే. సింపుల్గా, అంటే సింపుల్గా, చాలా క్విక్గా 10 మినిట్స్లో అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ ప్యాకెట్టే. ఇంతకుముందు ఒకసారి నేనైతే ఇలా ట్రై చేశాను, బాగానే వచ్చింది. టేస్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుందని మళ్ళీ దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. పాలైతే మరిగిన తర్వాత ఇది వేసేసి సేమియాలు ఉడికేంత వరకు ఉడికించుకోవడమే. ఇందులో సేమియా, సగ్గుబియ్యం, షుగర్ పౌడర్, కాజు, అలానే కిస్మిస్లు అన్నీ ఆల్ మిక్చర్ పౌడర్గా వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది అనుకోండి, సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనకి ఈ విధంగా సేమియా తయారైపోతుంది. ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే బెటర్ కదా. తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలా అయితే బెటర్గా అయిపోతుంది. మా వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేస్తున్నాం యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా వన్స్ అగైన్ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. 3K సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్లో మేము యూట్యూబ్లో అంతగా యాక్టివ్గా ఉండేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ అలా చేసేవాళ్ళం. బట్ కొంచెం యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. తక్కువ టైంలోనే 3K ఫాలోవర్స్ గెయిన్ చేసామనే చెప్పొచ్చు. ఎందుకంటే పొంగల్ హాలిడేస్ నుంచే కొంచెం యాక్టివ్గా ఉండడం అనేది ఎక్కువగా ఉంది ఐటీలో. అంతకుముందు అయితే కొంచెం అప్పుడప్పుడు అన్నట్టు చేసేవాళ్ళం. అందుకోసమనే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూస్తున్నారా, అయిపోయింది అప్పుడే మాటల్లోనే. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసేస్తున్నాను ఇంకా పిల్లలకి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తింటూ ఉంటారు కదా, మనం ఆ స్పెషల్ ప్రోడక్ట్ ఏంటో ఒకసారి మీతో చూపించి షేర్ చేసుకుంటాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి వచ్చేసింది ప్రోడక్ట్ అయితే. గెస్ చేశారా? ఓపెన్ చేసేద్దామా మరి? చూడండి, మా వీడియోస్కి అయితే లైటింగ్ ఎఫెక్ట్ అనేది తక్కువ కాబట్టి చాలా కామెంట్స్ వచ్చేవి ఫస్ట్లో. క్లారిటీ మిస్ అవుతుంది మేడం, లైటింగ్ సరిపోవట్లేదు అని. మాకు పెద్దగా అనిపించేది కాదు, బట్ మేము చేసే రీల్స్కి ఆ లైటింగ్ అయితే మాకు సరిపోతుంది కదా అనిపించేది. సో అప్పుడైతే అంత నీడ్ అనిపించలేదు కాబట్టి మేము ఇప్పటివరకు అయితే ఇది తీసుకోలేదు. సరే చూద్దాం ఒకసారి దీని డిఫరెన్స్ కూడా అని చెప్పి మొన్ననే బుక్ చేసాం. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది ఇది. అది కూడా సడన్గా నిన్నే వచ్చింది. సరే అయితే వీడియో చేద్దాం ఒకసారి అని చెప్పి వీడియో షూట్ చేశాను. అదిగోండి, తెలిసిపోయినట్టుంది మీకు ఏం ప్రోడక్ట్ ఇది. రింగ్ లైట్. మోస్ట్లీ ఇది కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలానే ఫేస్ రీల్స్ చేసే వాళ్ళకి కూడా ఇక నుంచి దీనిని యూజ్ చేద్దాం మనం కూడా. అలానే మన సెకండ్ ప్రోడక్ట్ కూడా చూద్దాం. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి మినీ ట్రైపాడ్. ఫస్ట్లో అయితే మేము తీసుకున్నాం చిన్న ట్రైపాడ్, అయితే అది డ్యామేజ్ అయింది. సో ఇబ్బందిగా ఉంటుందని చెప్పి అది కూడా బుక్ చేశాను. రెండు కలిపి ఇలా వచ్చాయి.
సెట్ చేద్దాం ఈ రెండు కలిపి ఒకసారి ఎలా ఉందో చూద్దాం. క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. వీడియోస్ క్వాలిటీగా ఉండాలంటే లైటింగ్ చాలా అవసరం కదా. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక ట్రైపాడ్కి అయితే రింగ్ లైట్ సెట్ చేసి లైటింగ్ చెక్ చేద్దాం ఒకసారి చూద్దాం. ఈ ప్రోడక్ట్ని అయితే మేము అమెజాన్లో బుక్ చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైటింగ్ అయితే 3 షేడ్స్లో అయితే వచ్చింది. ఇంతకుముందు దీనిని వాడేవాళ్ళం, ఇది డ్యామేజ్ అవడంతో కొత్తది తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.